JP9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ చెంగిచెర్లలో గల 34, 35, 36 సర్వే నంబర్ భూమిని కొంతమంది స్థానికంగా ఉండే నాయకులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు చేసి పేద ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపూడి రాములు మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా బంటు కుటుంబాలకు సంబంధించిన భూమిని వారికి చెందకుండా బడాబాబులు మధ్యవర్తిత్వం చేసి దళిత పేద బంటు కుటుంబాలకు చెందవలసిన 37 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకొని ఫ్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. తాతల తరబడిగా చెంగిచెర్లలో నివసిస్తున్న వారి కుటుంబాలను మీరు ఇక్కడి వారు కాదు అంటూ ఎక్కడి నుంచో వచ్చి భూమి మాది అంటున్నారని స్థానిక నాయకులు అంటున్నారని తెలిపారు. గత కొద్ది సంవత్సరాల క్రితమే న్యాయస్థానం నుండి స్టేటస్ కో వచ్చి ఇట్టి భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా ఆర్డర్లు ఇచ్చినప్పటికీ స్థానిక నాయకులు ఆ మాటలను బేఖాతరు చేస్తూ స్థలాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కమిషనర్ ఎంఆర్ఓ కలెక్టర్లు అక్రమ కట్టడాలను ఆపడం తెలిపారు. బోడుపల్లి ఫెడరేషన్ తరఫున బంటు కుటుంబాలకు అండగా ఉంటూ వారి భూములు పోరాడతామని రాపూడి రాములు స్పష్టం చేశారు. కార్యక్రమం బాధిత బంటు కుటుంబాలు ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి ఫెడరేషన్ సభ్యులు పాల్గొవాసులు పాల్గొన్నారు. ఈ ఫైనల్ అయ్యేంత వరకు ఏమి నిర్మాణాలు జరగొద్దంటే ఇట్లా విచ్చలవిడిగా ఈ అధికారులను మరి లంచాలు ఇచ్చా లేకపోతే ఇక్కడ ఏం చేసో వారికి విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీని మీద వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు పరంగా మరి ఎంఆర్ఓ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ కరెంట్ ఆఫీస్కి కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దు, కరెంటు సప్లై చేయొద్దు, మరి పర్మిషన్లు కూడా ఇవ్వద్దు అని చెప్పి కోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదో టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు లంచాలకు ఆశపడి ఇట్లా వాళ్ళకు పర్మిషన్ లేకుండానే ఇష్టానుసారంగా ఒకసారి అది కూడా మీరు పెట్టండి. ఫ్రీ కాస్ట్ వాళ్ళు చేసి కొందరంక ముంగడికి పోతే ఆ రేకులతోటి పెట్టి ఆడ గొర్రెలను అట్లాంటివి ఏదో పొజిషన్ ఉన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎన్ని రోజులు ఉన్నా నడవదు. మేము కూడా వాళ్ళకు ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసే విషయం ఒకటి ఏంటంటే మీరు కొన్నారు, న్యాయమే కొన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు. కానీ మీరు ఎవరి మీద కొన్నారో ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఏమి కాగితాలు లేదు, వాళ్ళు ఊరోళ్ళే కాదు, అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడతారా? మీరు అంతా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారు? మీకు ఏం తెలిసి ఊరు గురించి, చరిత్ర గురించి? అట్లాంటి పెద్ద ఆయనకు చెప్పి తెలుస్తుంది. ఆ ఊరోళ్ళు ఎవరు, పెరా ఊరోళ్ళు ఎవరు, ఊరోళ్ళు ఎవరు, బంటు చెన్న ఎవరు, బంటు మల్ల ఎవరు, బంటు పోచే ఎవరు, వాళ్ళు ఏమైపోయింది అంటే ఇప్పుడు వాళ్ళు భూస్వాములు పోయి మున్సిపాలిటీలో స్వీపర్ పని చేసే పరిస్థితి అయిపోయింది. అలా స్వీపర్ పని చేసుకొని బతికే పరిస్థితి అయిపోయింది, కూలి పని చేసుకునే పరిస్థితి అయిపోయింది. దీనికి కారకులు ఎవరు అంటే నేను మిమ్మల్ని ఈ ప్లాట్లోనే మేము బాధ్యులని మేము చేయట్లేదు. ఇక్కడ ఎవరైతే పెత్తందారులుగా చెల్లామని అవుతున్నారో, నాయకులుగా చెల్లామని అవుతున్నారో, లీడర్లుగా చెల్లామని అవుతున్నారో వాళ్ళు మోసం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు, ఇక్కడ వీళ్ళని మోసం చేశారు. ఇదంతా మాత్రం మంచిది కాదు. మీరు చేసే తప్పుడు ప్రచారం మానుకొని ఈ ఊళ్ళనే ఉంటారంట. ఏడుంటారు మరి, ఏ ఊళ్ళు ఉంటారో మీరు చూపిదా? మీకు దమ్ముందా? ఎప్పుడు వచ్చినావా నువ్వు ఈ ఊరికి ఊరి పుట్టి నుంచి ఊరికి బూడిది వర్షం నుంచి ఇక్కడ వీళ్ళు తాతలు తండ్రులు ముత్తాతలు భూమి పుట్టి నుంచి ఇలా ఈ గ్రామాల్లో ఉంటున్నాను. మేము కూడా ఈ పక్క వాళ్ళే బోడుపల్లి ఉంటాం. మాకు తెలుసు కదా చరిత్ర. ఇక్కడ వీళ్ళందరూ బోడుపల్లే షాపులోకి వచ్చిన బోడుపల్లికే స్కూల్ పట్టలేం మేము. కానీ వచ్చే అబద్ధాలు మాట్లాడడం ఏంది, తప్పుడు ప్రచారం చేయటం ఏంది, తప్పుడు మీడియాలో పెట్టి మాట్లాడడం ఏంది? వస్తావా? చర్చకు సవాల్ చేస్తున్నా నేను ఉంటే ఇక్కడ కూర్చుంటే ఇక్కడ వస్తావా? నువ్వు మనం మాట్లాడిన వాళ్ళు వస్తారా? ఎవరు పెద్దలను పిలవండి, అట్లాంటి ఒక పెద్దవాళ్ళు వస్తుంటే పిలవండి. మీరు నిన్నమోటి వచ్చి వాళ్ళు ఊరేళ్ళే కాదు, వాళ్ళు ఎక్కడ ఏ ఊరోళ్ళు మరి వాళ్ళు చూపిస్తా, వాళ్ళ ఊరు ఏడుందో. ఇట్లాంటి మాటలు బంద్ చేయండి. నాకు మీ మీద కోపం. ఎందుకంటే వీళ్ళని బెదిరియడం, మీరు ఏం చేస్తారా అని. బలహీనులు, ఎస్సీలు, అదేవిధంగా వాళ్ళు పూర్ పీపుల్, తినడానికి తిండి లేని వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు వీళ్ళు. వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ కోర్టును 2005లో ఎంఆర్ఓ గారికి మనం పిటిషన్ పెట్టుకున్నాం. అయ్యా మేము బంటు చెన్నయ్య వారసులం, బంటు మల్లయ్య, బంటు పోచయ్య, బంటు నరసింహ, బంటు నాగేష్,
మేము వాళ్ళ వారసులము, ఇక మా పేపర్ ఇది ఉందని చెప్పి చేస్తే అక్కడ వాళ్ళందరూ కూడా నోటీసులు పంపి మా భూమి ఇట్లా అన్యాక్రాంతం అవుతుంది, కొంతమంది బడా పలుకుబడిదారులందరూ మా ల్యాండ్ మరి లాక్కొని ఇట్లా ప్లాట్ చేసి అమ్ముకుంటున్నారు, మేము వాళ్ళతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకు లేవు అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ కోర్టులో చేసేస్తే సెక్షన్ 40 కింద వాళ్ళకి సక్సెషన్ ఆర్డర్ ఇచ్చారు, మీరే వారసులు అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. దీని తర్వాత మళ్ళీ ఇంకొక సెక్షన్ 32 కింద ఇంకొక ఆర్డర్ చేస్తారు. 32 కింద మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చింది. వచ్చేసిన తర్వాత వీళ్ళు ఈ భూమి మీకే చెందుతుందని చెప్పి వాళ్ళు ఈ భూమి కాగితాలు వీళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఊరికి వచ్చారు. ఈ ఊరికి వచ్చి భూమిని అంతా కొలిచారు. అప్పుడు ఇల్లు లేవు. కొలిచిన తర్వాత వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కుడుముల కాశయ్య, కుడుముల శంకరయ్య, ఏర్పుల రోషయ్య వీళ్ళ ఆధ్వర్యంలో పంచనామా చేశారు. ఇది పంచనామా కాపీ. ఈ పంచనామా కాపీ చేసి భూమిని అంతా కూడా సర్వే చేసి రాళ్ళు వాతి మ్యాప్ చేసేసి వీళ్ళ స్వాధీనపరిచారు భూమిని. ఈరోజు మీకు స్వాధీనపరుస్తున్నాము అని చెప్పి ఆ రోజున వాళ్ళు ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులో కూడా వాళ్ళ భూములు ఎక్కినాయి, వాళ్ళ పేర్లు ఎక్కినాయి అందరు కూడా. ఇది పట్ట షేక్ ముస్తఫా, సయ్యద్ ముస్తఫా అనే వాళ్ళు పట్టదారులు. బంటు మల్లయ్య, బంటు పోషయ్య, బంటు నాగేశ్వరరావు, బంటు శ్రీనివాస్ వీళ్ళు ఈ భూమి మీద హక్కులు కలిగి ఉన్నట్టుగా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి పోయిన తర్వాత ఈ ఆర్డర్ మీద వాళ్ళు జాయింట్ కలెక్టర్ను ఛాలెంజ్ చేశారు. ఎంఆర్ఓ ఆర్డర్ మీద ఛాలెంజ్ చేస్తే ఆ ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఏం చేసి దాన్ని సెట్ సైడ్ చేశాడు. సెట్ సైడ్ మీద వీళ్ళు జిల్లా కోర్టును ఆశ్రయిస్తే జిల్లా కోర్టు లేదు ఇది తప్పు అని చెప్పి మళ్ళీ వీళ్ళ ఫేవర్లో అది స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఫెడరేషన్కి వచ్చిన ఫిర్యాదు మేరకు ఫెడరేషన్ సభ్యులందరూ, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఒక 60-70 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఈ సర్వే నెంబరు 34, 35, 36 ఉందో వీళ్ళు ఇప్పుడు కొట్లాడి సుమారుగా 30 సంవత్సరాలు అవుతుందండి. కొట్లాడి ఒక తరం భూమిలో కలిసిపోయారు, ఇంకో తరం భూమిలో కలిసిపోయారు. ఇప్పుడు ఈ తరం ఉన్న వాళ్ళన్నా వాళ్ళు బతుకున్నంత లోపల ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు న్యాయం చేస్తే ఉన్న రోజున తృప్తి పడతారు. రేపు వాళ్ళు కూడా కాలం కలిసిపోతే ఆ బొందలో ఉన్నా కానీ మనశ్శాంతి ఉండదు వాళ్ళకు. మా భూమి ఏమైపోయి, మా పిల్లలు ఏమైపోయి, అన్నీ చాలా సత్యం ముందు కూడా తృప్తిగా చావుకుంటూ అవుతుంది. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే కోర్టు విషయాలు దృష్టిలో పెట్టుకోండి, ఆర్డర్ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా వీళ్ళ జాలిపడండి. ఎందుకంటే పేదలు రేషన్ బియ్యం తిని నానా ఇబ్బందులు పడుకుంటా పడుకోవడానికి కూడా దుప్పట్లు లేక, ఇల్లు లేక, గుడిసెలో ఉండి ఎన్ని కోట్ల భూమి, ఇన్ని ఎకరాలు ఉండి కూడా వాళ్ళు దక్కించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ తరపున ఫెడరేషన్ తప్ప ఎలాంటి పెద్ద నాయకులు మాకు లేరు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళపై దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేయగాలని చెప్పేసి ఫెడరేషన్ తరఫున గవర్నమెంట్ తెలియజేస్తున్నారు. ఇంకో విషయం, ఇక్కడ ఈ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లు అవుతలేదు సార్. ఇంటి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు, కరెంటు బిల్లు ఇవ్వట్లేదు, మళ్ళీ మంచిగా కలెక్షన్లు ఇవ్వట్లేదు. ఎప్పటికైనా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, మనము తక్కువ ధరలో కొనుక్కుందాము అనే ఉద్దేశంతో కొద్దిగా డబ్బులు చేతులు మారి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి చెల్లకుండా ఒక నోటరీ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇలా కాకుండా రేపు ప్రతి ఒక్కరు వాళ్ళకి అన్యాయమే చేస్తారు. ఇన్ని రోజుల నుంచి ఎవరు కాపాడలేదు, ఇన్ని రోజులు వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు, అంతా అన్యాయం సైడే న్యాయం జరుగుతుంది. మనకు కూడా ఒక సందు అని చెప్పేసి ఒక 10 లక్షల రూపాయల భూమి ఉంటే 50,000కు నోటరీ చేసుకొని ఆ నోటరీ మీద ఇక రకరకాల గుడిసెలు అనగా, ఇల్లు అనగా వాళ్ళకు తోచినట్టు పొజిషన్లో ఉన్నాము, ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నాము, రేపు వాళ్ళు కూడా కొట్టాడతారు. 20 ఏళ్ళ నుంచి మేమే ఉన్నాము, మాకు నోటు రాసిచ్చారు, అది రాసిచ్చారు, ఏదో వంకలు చెప్పి వీళ్ళ భూమిని కాజేయడానికి చాలామంది లోకల్ వాళ్ళు కానివ్వండి, ఎవరి లీడర్ కానివ్వండి, ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఎవరైనా కానివ్వండి, ఇది వాళ్ళు ఈ రూట్లో ఉన్నారు. కొద్దిగా గమనించండి. ఇంకోటి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చెంగిచెర్ల చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒకప్పుడు భూమి 2,000, 3,000 ఉండదు, ఇప్పుడు సుమారుగా 1,00,000 వరకు పలుకుతుంది. అందరి కళ్ళు ఈ పేదల భూముల మీదే ఉంది. కనుక మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళు సుమారుగా ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ వీళ్ళు లేడీస్ 70-80 ఏళ్ళకి వచ్చారు. ఎప్పుడు బతుకుతారో తెలియదు, ఎప్పుడు సస్తారో తెలియదు. వాళ్ళ మనశ్శాంతి కోసమైనా, వాళ్ళ కోసమైనా దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మా ఫెడరేషన్ తరఫున తెలియజేస్తున్నాము. లేదంటే చూడండి సార్, గవర్నమెంట్ ఎదిరిచ్చానే సరే 2-3 వేల మంది ఇక్కడ కూర్చొని మేము ధర్నా చేసినా కానీ సర్వే నెంబర్ 34, 35, 36లో బంటు చెన్నయ్య గారికి ఉన్న
భూమిని ఇది ప్రొటెక్టివ్ టెనెంట్గా ఉన్న 37 ఎకరాల 17 గుంటల భూమిలో వీరి వాటాను కూడా అప్పుడు కొంతమంది లీడర్లు పట్టాదారు నుంచి కూడా కుమ్ముక్కై వీళ్ళకు అన్యాయం చేసి వీళ్ళ ల్యాండ్ను కూడా వాళ్ళే ప్లాటింగ్ చేసి అమ్మి వాళ్ళు కోట్లు లక్షలు గడించడం జరిగింది. ఈరోజు వాళ్ళు భూమి ఇంత పెట్టుకొని కూడా ఈరోజు వాళ్ళకు ఏమీ డబ్బు లేక కడు పేదరికంలో ఉంటా ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా 2008లో స్టే ఇవ్వడం జరిగింది. దాంట్లో మన బోడుపల్ అప్పటి గ్రామ పంచాయతీని కూడా పార్టీ చేయడం జరిగింది. ఆ తర్వాత మున్సిపాలిటీ వచ్చినాక కూడా కోర్టు మళ్ళీ ఒకసారి 21లో స్టే ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్కి కాపీ కూడా ఉంది. కానీ మున్సిపల్ కమిషనర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ మధ్యనే మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొచ్చి ఇదంతా తిప్పడం జరిగింది. వారు కొన్ని ఇండ్లను నోటిఫై చేసిండ్రు, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ మొన్న మున్సిపల్ ఆఫీస్కి పోయి ఈ భూమి వాళ్ళది కాదు, ఆ భూమి ఇన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఎక్కడున్నారు, అసలు ఈ ఊరోళ్ళైనా వాళ్ళు అని వాళ్ళు తెలిసి తెలియక ఎన్నో మున్సిపాలిటీ బోడుపల్ల మున్సిపాలిటీలోని ఈ చెనగచెర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ 37 ఎకరాలు జాగను ఇంచుమించుగా సర్వే నెంబర్లు 34, 35, 36 ఏదైతే 37 ఎకరాల జాగ ఉందో ఆ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మధ్యలో వచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు కబ్జాలు చేసి అదేవిధంగా వెంచర్లు చేసి ఆ వెంచర్లలో ప్లాటింగ్స్ చేసి అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యంగా బాధితులను చేసినటువంటి ఘనత ఇవాళ మన చెనగచెర్ల మరి రియాల్టర్స్ అనుకోవచ్చా, వాళ్ళని లీడర్లు అనుకోవచ్చా, వాళ్ళు బడేబాబులు అనుకోవచ్చా, లేకపోతే మున్సిపాలిటీ అనుకోవచ్చా, కమిషనర్ అనుకోవచ్చా, ఎంఆర్ఓ అనుకోవచ్చా, ఎవరైతేనేమి అందరి చేతులు లేకపోతే ఇది ఇంత దూరం ఎలా వచ్చిందని నేను ఇవాళ మీ ముందు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఖచ్చితంగా వీళ్ళు లీగల్గా కోర్టులో ఫైల్ చేసి కోర్టు త్రూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సర్వే నెంబర్లు 34, 35, 36 ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా వదలము. సరే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ 2006 నుంచి కూడా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఆల్రెడీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు, కోర్టులో ఫైల్ వేశారు. తర్వాత వాళ్ళు ఏంటంటే టేబుల్ టు టేబుల్ టైం మారేసరికి టైం పడుతుంది. ఏదైనా కోర్టు పనులు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, సంవత్సరాల కొద్ది పడతా ఉంది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మేము తెలంగాణ కాంగ్రెస్ తరపు నుంచి నేను ఒక స్టేట్ లీడర్గా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా పొంగులేటి దగ్గర దాకా మేము తీసుకెళ్తాము. పొంగులేటి అన్న దగ్గర కూడా ఈ సబ్జెక్టును మేము పెట్టి ఈ బాధ్యతలందరినీ కూడా మేము ఒకరోజు తీసుకెళ్ళి పొంగులేటి అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలో మేము మాట్లాడతాం. ఇవాళ ఎవరైతే కబ్జా చేసి ఇవాళ ఎవరైతే ప్లాటింగ్ చేసి ఇవాళ బాధితులకు అమ్మినారో పాపం బాధితులు ఇవాళ చాలా సఫర్ అవుతున్నారు. పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ఇవాళ తిండి లేనటువంటి పరిస్థితి వాళ్ళకి. పాపం ఆనాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూ పెత్తనదారులు పాపం వీళ్ళు. సో కాబట్టి మధ్యలో వచ్చి కబ్జా చేసి ఇవాళ ప్లాటింగ్ చేసి మీరు అమ్ముకొని బయటపడితే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు, కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. కానీ ఇవాళ లంచాలు తీసుకొని బోడుపల్ల మున్సిపాలిటీ, పిర్జాతిగూడ మున్సిపాలిటీలో జరిగినటువంటి దోపిడితనాలు ఎక్కడ జరగట్లేదు. ఉన్న కబ్జా చోరులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ బడే లీడర్లు ఉంటారు, ఇంటికో లీడర్ ఉంటారు. కానీ ఇవాళ పేద మధ్య తరగతి ప్రజలకు ఇవాళ ఒక్కరు కూడా న్యాయం అంటే ఒక్కరు కూడా న్యాయం చేయలేనటువంటి సిచ్యువేషన్. మాలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద వీళ్ళు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు అలా మాట్లాడారు అని చెప్పేసి మా మీద కక్షపూరితమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడ లీడర్లకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, మేడ్చల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో, మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, మా మినిస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్యకు ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాలి. ఇక్కడ
ఉన్నటువంటి ఎవరైతే ఈ భూములని ప్లాటింగ్ చేసి అమ్మినారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కోర్టు త్రూ వెళ్తాము. చట్టం ఏం చెప్తే అది చెయ్యవలసిందే. చట్టానికి ఖచ్చితంగా అందరము కట్టుబడే ఉంటాము. వీళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు లీగల్గా వెళ్తున్నారు కాబట్టి మీ మీద ఫైటింగ్ రాలేదు.